డాక్టర్ వచ్చి కోర్టుల కేసులు వాదిస్తే ఎట్లుంటది? లాయర్ స్టెథోస్కోప్ పట్టుకొని పరీక్ష చేస్తే ఏమనిపిస్తుంది? పోలీస్ పిల్లర్లు పోసి ఇల్లు కడతా అంటే బందోబస్తు ఉంటదా? ఇంజనీర్ దొంగల్ని పడతా అని ఉరుకులాడితే దొరుకుతారా? ఒయ్యిల్ మర్రేష పోరలు బోర్డు మీద పాఠాలు చెప్పుడు అవుతుందా? పడనోళ్ళని తిట్టే లీడర్లు సుద్దులు చెప్తే ఎట్లుంటది? గా ముచ్చటేందో చూద్దాం గాని మొదలు గిజ్జూడుర్రి. భారెవ్వా, ఇటు ప్రతిపక్షం అటు అధికార పక్షం పార్లమెంట్ లోపల చర్చలు చేయాల్సినోళ్ళు ఆకిట్లా ఆత్రం చేస్తుండ్రు. ప్రధాని అదాని దోస్తులని ఆళ్ళు, సోనియా సోరస్ ఒక్కటేనని ఈళ్ళు. పేరు కొత్తగిన పడుతుందిలే. ఓ అమెరికా కంపెనీలా సోనియా గాంధీ మేడానికి పొత్తుందనేది బీజేపీ ముంగటికి తెచ్చిన ముచ్చట. అదాని అవినీతి మీద అమెరికాల కేసు అయింది కదా, దాని మీద చర్చ చేద్దామని ప్రతిపక్షాలు 2 ఆరాలకెళ్ళి అడుగుతాంటే దేవులాడి ఈ ఫోటోలు పట్టుకొచ్చిండ్రు. ఇంత పెద్దగా నడుస్తాంటే అదానికి సపోర్ట్ గా సద్గురు గారు దిగిండు. దేశానికి మస్తు ఆమ్దాని తెస్తాడు, దునియా బిజినెస్ లా దూసుకోబోతాండు, ఆయనను రాజకీయాల గుంజుడైంది అని సోషల్ మీడియాలో రాసిండు జగ్గి వాసుదేవ్ గారు. కానీ గంత పతారున్నోని మీద అమెరికాల కేసు ఉత్తగానే పట్టొచ్చురా? భారతదేశంలో మాకు మస్తు పతార ఉందని చెప్పి అమెరికా బ్యాంకులు ఫైనాన్స్ ఇచ్చేటోళ్ళ కాడ 5,000 కోట్లు తెచ్చి ఈడ 2,000 కోట్లు లంచాల కింద వంచిండట. గా దేశంలో మన తోపు బిజినెస్ మ్యాన్ మీద కేసైతే అది దేశానికి ఇజ్జత్ కా సవాల్ ముచ్చట. పార్లమెంట్ లో మాట్లాడితేనే కదా అసలు సంగతి బయటికి వచ్చేది. ప్రతిపక్షాలకు అడిగే హక్కుంది, సర్కార్కు సమాధానం చెప్పాల్సిన జిమ్మేదారు ఉంది. వద్దని నడిమిట్లకు మీరు పోతే ఎట్లా సామి?